హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు సేనాపతి ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరి నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారు అనేది తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సినిమాకి మొదట హీరో ఎవరు అనుకున్నారు, హీరోయిన్ ఎవరు, క్యాస్ట్ ఎందుకు ఎలా మారింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాక్ సినిమా. 28 సంవత్సరాల క్రితం మే 9వ తారీఖు 1996న 8 కోట్లతో తీసినటువంటి సినిమా 36 కోట్లు సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డే కాకుండా ఇండియా రికార్డును కూడా సాధించింది. ఆ సినిమానే ఇండియన్, హిందుస్థానీ అని హిందీలో, తెలుగులో భారతీయుడు అని రిలీజ్ అయింది. నిజానికి ఆ సినిమాకి మొదట అనుకున్న హీరో కమల్ హాసన్ గారు కాదు. ఆ సినిమా మొదట రజనీకాంత్ గారితో చేయాలని చెప్పి పెరియ మనుష్య అనే పేరుతో ఆయన కథ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత శంకర్ గారు రాజశేఖర్ గారిని తండ్రి రోల్లో నాగార్జున లేదా వెంకటేష్ని కొడుకుగా పెట్టి సినిమా తీయాలని ప్లాన్ చేశారు. అయితే అది కూడా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత 1995 ఫిబ్రవరి 17వ తారీఖున ఒక పూజా ముహూర్తం ద్వారా రజనీకాంత్ చీఫ్ గెస్ట్గా ఒక సినిమా మొదలైంది. అలా మొదలైన సినిమానే ఇండియన్. అసలు సేనాపతి ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరో మీకు తెలుసా? సేనాపతి ఒరిజినల్ క్యారెక్టర్ కోసం శంకర్ గారు చాలా ఆలోచన చేశారు. సినిమా ఆర్ట్ డైరెక్టర్ అయినటువంటి తోటతరణి గారు ఒకసారి సేనాపతి క్యారెక్టర్ కోసం కమల్ హాసన్నే తండ్రి క్యారెక్టర్గా చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో కమల్ హాసన్ గారి నాన్నగారి ఫోటో, వాళ్ళ అన్నల ఫోటో రెండూ తీసుకొని ఆయన తండ్రి గెటప్ని తయారు చేశారు. అలా తోటతరణి గారు ఆలోచించినటువంటి క్యారెక్టర్ను హాలీవుడ్ ఆర్టిస్ట్ అయినటువంటి మైకేల్ వెస్ట్మోర్ అండ్ మైకేల్ జాన్స్ ఇద్దరు కలిసి కొత్త డిజైన్లుగా తయారు చేసి వాళ్ళు కమల్ హాసన్ మరియు సుకన్య గారికి వారి ఓల్డేజ్ గెటప్లను తయారు చేయడం జరిగింది. అలా వచ్చినవే సేనాపతి అండ్ సుకన్య గారి క్యారెక్టర్. ఈ సినిమాలో మొదట ఐశ్వర్య రాయ్ని హీరోయిన్గా తీసుకోవాలని శంకర్ గారు అనుకున్నారు. అయితే హిందీలో ఆమె బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. తర్వాత మనీషా కొయిరాలని, ఆ తర్వాత రంగీలా సినిమా అప్పుడు హిట్ అవ్వడంతో అందులో ఉన్నటువంటి ఊర్మిళా మండోద్కర్ గారిని అనదర్ హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమా కెమెరామెన్గా ముందు పిసి శ్రీరామ్ గారిని అనుకున్నారు. అయితే ఆయన కూడా వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల జీవా గారిని సినిమాటోగ్రాఫర్గా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో ముఖ్యమైనది వర్మకళ. వర్మకళ ఈ మార్షల్ ఆర్ట్స్ని ఆర్ రాజేంద్రన్ అనేటువంటి ఆయన కమల్ హాసన్ గారికి టీచ్ చేయడానికి ఉపయోగించుకున్నారు. ఆయనే ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ మొత్తానికి కమల్ హాసన్ గారికి టీచ్ చేసినటువంటి పర్సన్. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్య రాయ్ని తీసుకోవడానికంటే ముందు ప్రొడ్యూసర్స్ రాధిక గారిని తీసుకుంటే బాగుంటుందని శంకర్ గారికి సజెస్ట్ చేశారు. అయితే అప్పటికే రాధిక గారు టీవీ కమిట్మెంట్స్లో బిజీగా ఉండడం వల్ల ఆమె చేయడం కుదరలేదు. తర్వాత ఊర్వశి గారి చెల్లెలైనటువంటి సుకన్య గారిని సెకండ్ రోల్కి తీసుకున్నారు. అదే సేనాపతి భార్యగా క్యారెక్టర్. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సినటువంటి క్యారెక్టర్ సిబిఐ ఆఫీసర్ అయినటువంటి మలయాళ నటుడు నడిముడి వేణు గారి గురించి. ఆయనని కమల్ హాసన్ గారే సజెస్ట్ చేశారు. అయితే ఆయన డబ్బింగ్ మాత్రము మన నటుడైనటువంటి నాజర్ గారు చెప్పారు. అయితే ఈ సినిమాలో అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే 1996లో 1944లో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని సేనాపతి ఎలా కలిశాడు అని. ఆ సీక్వెన్స్ కేవలం 51 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ సీన్ తీయడానికి వీళ్ళు 2-3 సార్లు రీషూట్ చేసి ముందు కమల్ హాసన్ గారు నిల్చున్నట్టుగా తీసి తర్వాత ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చేలాగా తీసి ఆ పాతకాలం 35mm రీల్కి దీన్ని రీఎడిట్ చేసి అటాచ్ చేసి ఒరిజినల్గా కమల్ హాసన్ గారు సుభాష్ చంద్రబోస్ని కలిశారా అనే విధంగా చూపించారు. ఇది అప్పట్లో ఒక పెద్ద విశేషమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇండియన్ 2 చూసిన వాళ్ళందరూ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి.